హలో హాయ్ అందరికి బిగినర్స్ కోసం ఈ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఫుల్ వీడియో ముందే కట్ చేసి పెట్టిన బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్నమాట. షేప్ బెల్ట్ నేను ముందే కొలతలతోని కట్ చేశాను. దాని ప్రకారమే నేను మిగతా పీసులు యాడ్ చేసుకుంటున్నా. ఇది మీటర్ బ్లౌజ్ పీస్ కాబట్టి నాకు అన్ని లేయర్లు షేప్ ముక్కలు షేప్ బెల్ట్లు వచ్చాయి పీసులు. ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత మంచిగా తిప్పి వేసుకోవాలి. అదే లైనింగ్ బ్లౌజ్కి అయితే తిరగలా మరగలా ఉంటుంది. ఈ సాదా బ్లౌజ్ కాబట్టి మనం ఎటువైపు ఎలా వేసుకున్నా పర్వాలేదు. స్టిచ్ అనేది నీట్గా ఉండాలి. మనం స్ట్రైట్గా వేసుకోవాలి. లోపల పైన నీట్గా వస్తుంది. షేపు సాగకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఒకవైపు నేను కొలతల ప్రకారం పెట్టుకున్న పీసు పెట్టాను. ఫ్రంట్ అండి, నేను మెడపట్టికి 1/2 ఇంచు కింద షేప్ బెల్ట్ యాడ్ చేయడానికి 1/2 ఇంచు తీసేసాను. మధ్యలో 2 ఇంచులు పెట్టి సెంటర్ పాయింట్కి నేను 1/2 ఇంచు కంటే ఎక్కువ పెట్టాను. డాట్ కోసం నాకు ఉక్సుల పట్టి 6 ఇంచులు వచ్చింది. 2 ఇంచులు షేప్ బెల్ట్కి, 4 ఇంచులు డాట్స్ టక్స్ అన్నీ పోను 4 ఇంచులు ఉండాలి. 2 ఇంచులేమో షేప్ బెల్ట్, 6 ఇంచు ఖర్చు 2.5, ఇటువైపు 1.5 షేప్ బెల్ట్, 6 ఇంచు ఖర్చు అనమాట. నాకు ఈ పెద్ద డాట్ ఉంది కదా, పెద్ద డాట్ ఫ్రంట్ చెస్ట్ మధ్యన గ్యాప్ 3 ఇంచులు పెట్టుకున్నా నేను. నా ఖర్చు కోసం ఇది 1 ఇంచు పెట్టాను. హైట్ 2 ఇంచులు పెట్టాను. ఈ షేప్ బెల్ట్ల షేప్ టక్స్ అనేవి ఇవి సైజుని బట్టి బ్లౌజ్ కొలతలు బట్టి ఉంటుందన్నమాట. ఇది పెద్ద సైజ్ బ్లౌజు 34 ఇంచ్ బ్లౌజ్ అన్నమాట. ఇవి టక్స్ అనేటివి ఇవి స్టార్టింగ్ మనం 1/2 ఇంచు పట్టుకోవాలి. 1/2 ఇంచు కంటే తక్కువ 1/2 ఇంచు పట్టుకోవాలి. 3 ఇంచులకు మార్కింగ్ చేసి రాను దరికి రావాలి కుట్టు. ఇవి రెండింటి మధ్యలో నుంచి పెద్ద డాటు చిన్న డాటు మధ్యలో నుంచి సంక డాటు రావాలి. ఇవి మనం రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా హ్యాండ్, మనం డాట్ వేసాక కూడా అట్లా రౌండ్ సర్కిల్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ డాట్లు అన్నీ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి వేసిన తర్వాత ఒకసారి. బిగినర్స్కి మనకు డాట్స్ అనేవి సెట్ కాలేదు అనిపిస్తే మళ్ళీ విప్పి వేసుకోండి. మనం డాట్ ఒక లేయర్కి వేసిన తర్వాత ఈ ఆపోజిట్లు చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ లోపల వైపు బయట వైపు అనేది ఉంటుంది. మనకి రైట్ లెఫ్ట్ ఉండాలి కదా 2 ఫ్రంట్ పార్ట్స్. బిగినర్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ 2 ఒకవైపుకే ఉండేలాగా స్టిచ్ చేస్తారు. మనకి టక్స్ 2 ఒకవైపే వేస్తే 2 ఒకవైపే వస్తుంది అనమాట. ఆపోజిట్ అనేది చూసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి. ఇవి మనం షేప్ బెల్ట్ టక్స్ అనేటివి స్టార్టింగ్ మనం కొంచెం ఎక్కువ పట్టుకొని రాను దరికేసి రావాలి పక్కకని. నేను అవి వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి కొలిసాను. నేను ఇక్కడ ఒక డాట్ పెట్టాను చూడండి. ఆ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్తో సహా ఉండాలి. మనకి టక్స్ వేసిన తర్వాత 4 ఇంచులు అనేది ఉండాలి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్ అనేది 2 ఇంచులు ఉండాలి. మొత్తం 6 ఇంచులు ఉండాలి ఉక్సుల పట్టీకి. నేను కటింగ్లో షేప్ బెల్ట్ కొలతలతో తీసాను చూడండి. దాని ప్రకారమే నేను మిగతా లేయర్లు కూడా సమానం చేసి కట్ చేశాను. కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కటింగ్ రానట్టు ఉంటే కటింగ్ చేసిన విధానంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం 1/2 ఇంచుకి షేప్ బెల్ట్ తిరగలా కుట్టేసిన తర్వాత దాన్ని యాడ్ చేసుకోవాలి. తిరగలా కుట్టేసుకొని సేమ్ టు సేమ్ మనం కట్ చేసి ఇచ్చిన దాని ప్రకారమే మిగతా లేయర్లు కూడా కట్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్కి 1/2 ఇంచు ఖర్చు, మనకు మెయిన్ పార్ట్కి 1/2 ఇంచు ఖర్చు
చూసుకోవాలి, అది దాని ప్రకారం ఉందా లేదా అని. ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్ వేసాక కట్ చేసుకోవడం కుదరదు, ముందే మనం పెట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. నాకైతే సమానంగా వచ్చాయి అన్ని వైపులా. షేప్ బెల్ట్ అటు దరి ఇటు దరి కరెక్ట్గా మెజర్మెంట్స్ వచ్చాయి. మనం షేప్ బెల్ట్ మెయిన్ పార్ట్కి యాడ్ చేసేటప్పుడు మనం క్రాస్ పెట్టుకోవాలి స్టార్టింగ్ పాయింట్, ఎందుకంటే మూల తిరగాలి కాబట్టి మనకి కొచ్చగా ఉంటుంది కదా, అది షేప్ బెల్ట్ డౌన్ వస్తుంది కదా కిందకి, అలాగనమాట. దాన్ని యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకునేటప్పుడు మనకి పెద్ద డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్ని మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. వి షేప్ లాగా మలుచుకోవాలి. మలుచుకొని ఈ షేప్ బెల్ట్కి స్టిచ్ వేసాను చూడండి. స్టిచ్ మనం ఆ కుట్టు వేస్తాం కదా, కుట్టు వరకు ఎక్కించాలి, మొత్తం ఎక్కియకూడదు. పెద్ద డాటు ఖర్చులు ఉంటాయి కదా మధ్యలో, అవి మనకి షేప్ బెల్ట్ కుట్లో పడనీయకుండా మలుచుకోవాలి. షేప్ బెల్ట్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఒకసారి వేసి చూసుకోవాలి. ఇప్పుడు మలుస్తున్నా చూడండి, ఇలా మలుచుకోవాలి. పెద్ద డాట్ని అలా మలుచుకోవాలి. మధ్యకి మలిచి కుట్లో పడుతుందా లేదా అని ఒకసారి చూసుకోవాలి వేసుకునేటప్పుడు. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ పైన వేసి చూడాలి. ఖర్చు బ్యాక్ పార్ట్ వేయగా ఇది ఎక్కువ తక్కువ వస్తుందా అని చూసుకోవాలి, లేదంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఒకసారి ముందుకు అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు సరి చేసుకోవచ్చు అనమాట. అలా స్టిచ్ వేసిన తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసి, ఇప్పుడు ఫ్రంట్ ఉక్సుల పట్టి కాజల పట్టి సమానంగా ఉన్నాయా లేదా చూడాలి. చూసి రెండు సమానంగా లేకుంటే సరి చేసుకోవాలి. ఉక్సులు పట్టి మనం పట్టీలు వేసుకున్న తర్వాత సెట్ చేయటం కుదరదు. ఏదైనా ఉంటే ఇప్పుడే చూసుకోవాలన్నమాట. చూసుకొని ఇప్పుడే సెట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ పైన ఒక మార్కింగ్ చేశాను కదా, ఫ్రంట్ పార్ట్ అక్కడ వరకే ఉండాలి షేప్ బెల్ట్లతో సహా, లేదంటే మనకి ముందు పార్ట్ కస్టమర్కి ఎక్కువ అవుతుంది ఆది బ్లౌజ్ కంటే. నేను కొలతలతో కట్ చేసి పెట్టాను. ఈ కాజాల పట్టి ఏంటంటే మనకి ముందు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు మినిమం మనకి 1/2 ఇంచు ఉండేలాగా చూసుకోవాలి ప్రతి స్టిచ్కి. మనకి షేప్ బెల్ట్లకు కానీ ఉక్సుల పట్టి కాజల పట్టి మెడ పట్టీలకి అన్నీ 1/2 ఇంచు ఉండాలి. 1/2 ఇంచు ఉండేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ధరలు అనేది ఉక్సుల పట్టి కాజల పట్టికి ఎక్స్ట్రా ఉంచుకొని మలుచుకోవాలి. పై బాగా మనం మలవనవసరం లేదు. మనకి ఉక్సుల పట్టికి మనం దరి ఉంటుంది కదా బార్డరు, ఆ బార్డర్కి వెళ్ళి ఉక్సుల పట్టి వేసుకోవాలి. మనం డాట్ ఉంటుంది కదా మధ్యలో, ఆ డాట్కి మధ్యలో కొంచెం ముడత అనేది పెట్టుకోవాలి. చిన్న కుర్చీ ఫిల్ లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ డాట్ వేస్తాం కదా, పెద్ద డాటు మనం ఆ దరి మలిచినప్పుడు సమానంగా ఉంటుంది. ఈ దరికి వచ్చేసరికి అది కుర్చీ అనేది పోతుంది కదా, దీనికి ఉండదు కదా, అప్పుడు బిగిసినట్టుగా ఉంటుంది. మనకి ధరలు అనేది కింద ఉక్సుల పట్టి కాజల పట్టికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మలుచుకోవాలి. లోపల భాగం వైపు మలుచుకున్న తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్లు వేద్దాం. మనం ఖర్చులు 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1.5 ఇంచు మార్కింగ్ చేసి దాన్ని మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఆ ఫోల్డ్ వరకు మనం డాట్లు పెట్టుకోవాలి. అక్కడ టక్స్ వచ్చేలాగా వేసుకోవాలి. టక్స్ 1/2 ఇంచు పట్టేసుకోండి, అంటే ఇంచ్ అనమాట. ఇంచుని సగానికి ఫోల్డ్ చేస్తే 1/2 ఇంచ్ వస్తుంది. 1/2 ఇంచ్ వరకు మన ఖర్చు మధ్య భాగం రెండు సమానంగా ఉండేలాగా చూడాలి. 3.5 ఇంచుల వరకు మనం హైట్ స్టిచ్ వేసుకోవాలి. టక్స్ అటువైపు ఇటువైపు రెండో సైడ్ కూడా ఇంకొక టక్స్ కూడా అలాగనే వేసుకోవాలి. కింద 1/2 ఇంచు పట్టుకోవాలి, పై వరకు 3.5 ఇంచులు పొడవు వేసుకోవాలి. మనకి ఎలా ఉండాలంటే
స్టార్టింగ్ పెడతాం కదా మనం అరించు కాడ పాదం పెడతాం కదా, కుట్టేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా కొంటూ క్రాస్గా రావాలి, దరికి రావాలి ఎమ్మటే, అలా ఉండాలి, క్రాస్గా ఉండాలి కుట్టు వచ్చిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ ఒకసారి వేసుకొని చూసుకోవాలి. ఈ బ్యాక్ ఫ్రంట్ అద్దర్లు సమానంగా ఉన్నాయా లేదా చూసి మనం ఇందాక చెప్పినట్టుగా ఆ బార్డర్ వైపు ఇంకో సైడ్ బార్డర్ ఉంటుంది కదా, ఎడ్జ్ మందంగా ఉంటుంది కదా, ఆ క్లాత్ని మనం నడుం పట్టీకి యూజ్ చేసుకోవాలి. మనం టక్స్ దగ్గర చిన్న ఫిల్ట్ అనేది ఇచ్చుకోవాలి, అప్పుడే మనకి నీట్గా బ్లౌజ్ ఉంటుందన్నమాట. బ్యాక్ పార్ట్ ముడతల్లాగా లేకుండా లాగినట్టు బిగుతుగా ఉండకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట బ్లౌజు. ఇలా వేసుకొని మళ్ళీ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేసుకుందాం. మనం ఫ్రంట్ బ్యాక్ యాడ్ చేసుకున్నప్పుడు అతుకుల దగ్గర మనం మినిమం 6 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి. 6 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి షోల్డర్ కొంచెం అటు ఇటు అయినా, కుట్టేటప్పుడు కొంచెం లాగినట్టున్న, గూడలు జారకుండా ఉండాలంటే మనకు ఒక పాయింట్ స్టిచ్ వేసుకున్న దానికి ఒక పాయింట్ కొంచెం కిందకి నేను మార్కింగ్ పెట్టాను చూడండి, అక్కడ నుండి అక్కడ వరకు వేసుకోవాలి. అది మనం ఫస్ట్ వేసిన స్టిచ్లోకి కలిపేసేయాలన్నమాట. ఒక పాయింట్ కిందకి స్టిచ్ చేసి ఫస్ట్ వేసిన స్టిచ్లోకి కలిపేసేయాలి. అప్పుడే మనకి ఈ గూడల మీద కుట్టు వేసినట్టుగా ఉంటుంది, గూడ జారకుండా ఉంటుంది. గూడలు జారకుండా మంచిగా టైట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ ప్రతి బ్లౌజ్కి చంక ముక్కలు యాడ్ చేయాల్సి వస్తుంది. ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కానీ ప్రతి బ్లౌజ్కి చంక ముక్కలే పడుతుంటాయి. నేను హ్యాండ్ క్రాస్ లోత్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తాను, ఎందుకంటే ఈ సాదా బ్లౌజు కొంచెం అటు ఇటు అవుతున్నా కాబట్టి. లైనింగ్ బ్లౌజ్ అయినా సరే నేను మిషన్ మీదనే లోత్ అనేది తీస్తాను, కటింగ్లో తీయను అనమాట. మనం కుట్టేటప్పుడు అటు ఇటు అయితే మాత్రం మళ్ళీ ఇప్పి కుట్టి ఇబ్బంది అవుతుంది. మనం యాడ్ చేసిన జాయింట్లు ఉంటాయి కదా, ఆ జాయింట్లకి మనం కట్టింగ్స్ ఇచ్చుకుంటాం కదా, హ్యాండ్ సెంటర్ పాయింట్ టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ డాట్ కాంచి పెట్టుకోవాలి. పెట్టుకొని అటు నుంచి ఇటువైపు కుట్టుకుంటూ రావాలి. ఎందుకంటే మనం అటు స్టార్టింగ్ నుంచి కుడితే మనకు సెంటర్ పాయింట్ గూడల దగ్గరికి ఈ హ్యాండ్ సెంటర్ రాదనమాట, ఎందుకు అటు ఇటు అవుతుంది. ఇప్పుడు దరికి వెళ్ళిన తర్వాత ఆ ఖర్చు ఏదైతే ఉందో అది కట్ చేసుకొని ఇప్పుడు సెంటర్కి రావాలి. సెంటర్ కానించి మళ్ళీ ఇటువైపు రావాలి. ఫస్ట్ అటు నుంచి ఇటు వస్తే మనకు సెంటర్ అనేది హ్యాండ్ రాదనమాట, తిరిగినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వేసాం కదా హ్యాండ్, ఇంకో విధంగా వేస్తా, అది చూపిస్తాం మీకు ఎలానో చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనకి ముందు పార్ట్ వెనక పార్ట్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, హ్యాండ్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, అదే అక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మనకి ఇది హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే మనం గుండు పిన్నులు ఉంటాయి కదా, గుండు పిన్నులతోని మనం చూసుకుంటూ పెట్టుకుంటూ ఆ దరికి వెళ్ళాలన్నమాట. ఆ చివరి వరకు మనం గుండు పిన్నులు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇట్లా సరి చేసుకుంటూ నిదానంగా గుండు పిన్నులు పెట్టుకొని స్టార్టింగ్కి వెళ్ళాలి. స్టార్టింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఖర్చు నేను క్రాస్ పీస్లు యాడ్ చేసేటప్పుడు కొంచెం హెచ్చు తగ్గులు అనేది యాడ్ చేసుకుంటాను. మనం ఫ్రంట్ బ్యాక్కి సెట్ అవుతాయా లేదా అని. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ ఆ గుండు పిన్నులు రిమూవ్ చేసుకుంటూ రావాలి. మనం సెంటర్ పాయింట్కి వస్తాం కదా, హ్యాండ్ సెంటర్ పాయింట్కి వచ్చాక ఇటు గుండు పిన్నులు అనేది అవసరం ఉండదు. మనం స్టిచ్ చేసుకుంటాం కదా, హ్యాండ్ చేతితో పట్టుకొని క్లాత్ ఇంకోవైపు కింద సమానంగా చూసుకుంటూ యాడ్ చేసుకుంటాం. మనం స్టిచ్చింగ్ ఎప్పుడైనా సరే పావించు క్లాత్ వదిలేసి మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది సమానంగా ఉండాలి. ఒక దగ్గర పావించు, ఒక దగ్గర అరించు అలా పట్టకూడదు. బిగినర్స్ అలానే పెడతారు, వాళ్ళకి పోను అలాట్ అవుతుంది. మనకి హ్యాండ్ చేతి పనికి స్టిచ్ చేసేటప్పుడు ఒక లేయర్ మడత అనేది వేసుకోవాలి. ఒక లేయర్ తర్వాత ఇంకా రెండో లేయర్ స్టెప్ హ్యాండ్ చేతి పనికి వదిలేసేయాలి.
నేను గుండు పిన్నులు పెట్టుకున్నాను చూడండి. ఆ విధంగా ఇలా ఒక లేయర్ ఒక స్టెప్పే కుట్టేసుకోవాలి. ఒక స్టెప్ ఇట్లా మడతేసి కుట్టేసి ఇంకో స్టెప్కి ఇలా చేతి పనికి గుండు పిన్నులు స్టిచ్ చేశాను నేను. ఇలా చేసి మడత వేసుకొని చేతి పని చేసుకోవడం అది ఆగటం కోసం. మీరు స్టిచ్చింగ్ కూడా బిగినర్స్ అయితే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను స్టిచ్ వేయటం ఎందుకు అని నేను గుండు పిన్నులు పెట్టేశాను. మెడపట్టీలు ఎప్పుడైనా క్రాస్ పీస్లో వేసుకోవాలి. క్రాస్ పీస్లో ఎందుకు వేసుకోవాలి అంటే మూలలు రౌండ్ అవన్నీ తిరగాలంటే క్రాస్ అయితేనే మనకు సాగుతుంది. మనకి ఎటంటే కంఫర్టబుల్గా తిరుగుతుంది. స్ట్రైట్ పీస్ అయితే మనకు అలా ఏం తిరగదు. స్ట్రైట్ పీస్ మనం దేనికి వేసుకోవాలి అంటే మనం పలక మెడ అంటాం కదా, పలక మెడ అని ఇంకా ఏమైనా షేప్స్ అట్లా ఉన్న వాటికి క్లాత్ పెద్ద క్లాత్ పట్టీలాగా వేసుకోవాలి. దీనికైతే మనకు రౌండ్ మెడకైతే క్రాస్ పీసులు వేసుకుంటే సరిపోతుంది. ఈ క్రాస్ పీసులు వేసి స్టిచ్ చేసేటప్పుడు మనం లాగకూడదు, సాగతీయకూడదు. వాటిని వేసి యాడ్ చేసుకున్న తర్వాత కూడా సాగతీయకూడదు. మెడపట్టి వేసేటప్పుడు కొంచెం 1/2 ఇంచ్ వదిలేసి క్లాత్ అప్పుడు మనం బ్లౌజ్కి పెట్టి యాడ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు నిదానంగా సరి చూసుకుంటూ మూలలు తిప్పుకుంటూ పాదాన్ని లేపుకుంటూ కుట్టాలి. ఎందుకంటే మెడలోనే ఉంటుంది మనది అంతా బ్లౌజు. మెడ మనం సాగినట్టు గుంజినట్టు లాగి కుడితే అది ఖరాబ్ అవుతుంది అనమాట. మనకి గూడలు అనేది సాగిపోతాయి. మనం షోల్డర్ కరెక్ట్ పెట్టినా కానీ నేను చూడండి ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ చూడండి, దాన్ని టక్స్ ఇచ్చుకోవాలి. ఇలాగా మూలలు తిరగాలంటే మనకు మంచిగా నీట్గా ఇట్లా టక్స్ పెట్టుకోవాలి. రౌండ్ మెడకి టక్స్ ఇచ్చుకున్న తర్వాత నేను ఎక్స్ట్రా వదిలేసి ఉంచుకున్నా కదా క్లాత్ని, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ అలా చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు మలిచి స్టిచ్ వేస్తాను. ఒక ఫింగర్తోని ఈ మనం ఖర్చు ఉన్నది కదా లోపలికి నెట్టేసుకొని ఒక ఫింగర్తోని మనం మెడపట్టి క్లాత్ ఉంది కదా దాన్ని పైన పెట్టేసి ఒక ఫింగర్తోని నేను మనకి ఎలా ఉంది, ఎంత మందంలో వస్తుంది, స్టిచ్ ఎలా వస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేసుకుంటా. ఒక ఫింగర్ తోటి మనకి ఎక్కడైనా మూలలు సరిగ్గా కట్టు కానట్టుంటే ఇలా కట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటాను. నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు స్టిచ్చింగ్ ఎప్పుడైనా కొంచెం చేసుకున్న తర్వాత మనం చూసుకోవచ్చు మన కుట్టు ఎలా వస్తుంది నీట్గా, మనం ఎంత మందం వరకు వస్తుంది. మనం పావించు వరకే స్టిచ్ చేసుకోవాలి. మనం మలిచిన ఫోల్డ్ ఇద్దరికి కానీ మధ్యలో కానీ స్టిచ్ వచ్చినా పర్వాలేదు. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైజ్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది. మనం స్టిచ్ వేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇటు ఎడ్జ్ మధ్యలో 4 వైపులు ఉంటాయి కదా హ్యాండ్ యాడ్ చేసుకున్న భాగాలు అటు ఈ గుండు పిన్నులు అనేది పెట్టేసుకోవాలి. సమానంగా చూసుకొని కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను కుట్టడం ఎందుకు అని అన్ని కుట్లు వేయటం ఎందుకని గుండు పిన్నులతోనే సెట్ చేశాను. ఆది బ్లౌజు ఇప్పుడు మనం ఈ దరి ఉంటుంది కదా, ఈ కాజల పట్టి దరి, ఆ దరి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో ఆది బ్లౌజ్ కుట్టు అక్కడికి మార్కింగ్ పెట్టాను. తర్వాత చంక భాగం ఇటు మనం రైట్ హ్యాండ్కి వెళ్ళి లెఫ్ట్ అయితే లెఫ్ట్కి వెళ్ళి చూసుకోవాలి. లోపల భాగం ఉంటుంది కదా అడుగు భాగం, దాన్ని పెట్టి మనకు ఆది బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడికే మార్కింగ్ చేయాలి. హ్యాండ్ పొడవు తర్వాత లూజు చూసుకోవాలి. చూసుకొని ఏమైనా పొడుగు ఎక్కువ తక్కువ అయితే చేతి పనికి మలిచినాం కదండి, అది పొడుగు తక్కువ అయితే కొంచెం పెంచుకోవచ్చు అనమాట. అందుకే నేను స్టిచ్ వేసుకోలేదు చేతి పని కోసం. ఇది మనం మార్కింగ్ చేసిన తర్వాత స్టిచ్ వేసుకొని తర్వాత లూజ్ కుట్లు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకా 2-3 కుట్లు వేసుకోవాలి ఖర్చు కోసం.
నేను ఏ బ్లౌజ్ కుట్టినా సరే 4-5 స్టిచ్ వేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏమైనా కస్టమర్లు ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా వాళ్ళు చేస్తే నిప్పుకోవడం కోసం అలా స్టిచ్ వేసిన తర్వాత 2 వైపులా నేను ఆది బ్లౌజ్తోనే చూస్తాను. నా ఆది బ్లౌజ్ అయితే 1/2 ఇంచు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన వైపు నేను ఉక్సుల పట్టికెళ్ళి కుట్టు వేసాను అనమాట. ఎక్స్ట్రా అనేది ఉక్సుల పట్టికెళ్ళి తక్కువ ఉండాలి, మనకి కాజాల పట్టికెళ్ళి ఎక్కువ ఉండాలన్నమాట నడుము కొలత అనేది. చూడండి నా మెడపట్టి ఎంత నీట్గా ఎంత సమానంగా పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన విధంగా కుట్టండి, ఈ టిప్ పాటించండి, మీకు నీట్గా వస్తుంది మెడపట్టి.